వరంగల్ జిల్లా పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే కార్తీక మాస వనభోజన మహోత్సవం ఈసారి నవంబర్ 16వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటలకు చింతల్ బ్రిడ్జ్ నుండి కిల్లా వరంగల్ వెళ్లే దారిలోని వాకింగ్ గ్రౌండ్స్ లో నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమం గత 6 సంవత్సరాలుగా మన పద్మశాలి బంధుత్వానికి, ఐక్యతకు, ఆత్మీయతకు ప్రతీకగా జరుగుతూ వస్తుంది. ఈ సందర్భంగా వరంగల్ జిల్లా పద్మశాలి కుల బంధువులందరినీ సంఘం మర్యాదపూర్వకంగా ఆహ్వానించింది. వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన మన పద్మశాలి ముద్దుబిడ్డలు, విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు, విద్యావేత్తలు అందరూ ఈ మహోత్సవంలో పాల్గొననున్నారు. అదేవిధంగా తమ వ్యాపారాలు, సేవా కార్యక్రమాలు, సంస్థలు, ఆసుపత్రులకు సంబంధించిన ప్రచార ఫ్లెక్సీలు ప్రాంగణంలో ఏర్పాటు చేసుకునే ఈ అవకాశాన్ని కూడా సంఘం కల్పించింది. ఈ కార్యక్రమం ద్వారా మన సమాజ ఐక్యతను ప్రదర్శిస్తూ పరస్పర బంధుత్వాన్ని మరింత బలపరుచుకోవాలని నిర్వాహకులు కోరారు. వరంగల్ పట్టణ పద్మశాలి పెద్దలకు అందరికీ ఏదైతున్నదో ఆ క్రెడిట్ వాళ్ళకే దక్కుతుందని చెప్పేసుకునే సందర్భంగా మనవి చేస్తూ, అదేవిధంగా జిల్లా పద్మశాలి సంఘం కూడా దీనికి ముందుండి అందరూ వనభోజనాల ఉత్సాహవంతులు. పేరు చెప్పగానే పల కార్యక్రమం అంటే దానికి చందాలు ఇచ్చేసుకుని ముందుకు వచ్చిన దాతలకు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం మరింత జయప్రదం చేయాలి. కార్యక్రమం చాలా పెద్దగా చేస్తూ ఉన్నాం, కానీ ఉత్సాహంగా పాల్గొనే వాళ్ళు కూడా నేను పద్మశాలి ముద్దు బిడ్డను, మనం ఐక్యంగా ఉండాలి, ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పేసుకొని ఉత్సాహంతో వరంగల్ పట్టణ పరిసర ప్రాంతాల వాళ్ళు కానీ, వరంగల్ పట్టణంలో ఉన్న పద్మశాలీలు కానీ దీంతో పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని సవినయంగా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. ఈ నిర్వాహకులకు ఏదైతుందో పట్టణ పద్మశాలి సంఘం, జిల్లా పట్టణ పద్మశాలి సంఘం కుల పెద్దలకు, మిత్రులకు, ఆప్తులకు అందరికీ పేరు పేరున కులాభివందనాలు తెలియజేసుకుంటూ జై పద్మశాలి. పద్మశాలి జిల్లా కమిటీ, అదేవిధంగా డివిజన్ కమిటీ కార్యవర్గము అందరూ కూడా సంపూర్ణంగా ఈ కార్తీక మాస వనభోజనోత్సవం కార్యక్రమాన్ని 16వ తారీఖు నవంబర్ 25న చింతల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ దగ్గర నిర్వహించే ఈ కార్యక్రమానికి అశేషంగా పద్మశాలి కుల బాంధవులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఇక్కడికి రాబడే పెద్దలు, గౌరవప్రదమైన వ్యక్తులు, అదేవిధంగా ఈ ప్రాంత ప్రజలు, వివిధ సంఘాలు, వివిధ ప్రాంత నాయకులు అందరూ కూడా ఇక్కడికి పాల్పంచుకోవడానికి కోసం అందరూ కూడా విచ్చేస్తున్నారు. వారందరినీ కూడా కలిసిమెలిసి రోజంతా గడపడానికి కోసం ఉదయం పూజా కార్యక్రమాలు, మధ్యాహ్నం భోజన కార్యక్రమం, ఆ తదుపరి సన్మాన కార్యక్రమాలతో పాటుగా సాంస్కృతిక కార్యక్రమాలు, దీపోత్సవ కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది. కనుక తప్పకుండా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా, వరంగల్ జిల్లా ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని దేదీప్యమానంగా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి అందరూ కూడా కలిసి రావాల్సిందిగా, వేలాది మందిగా కలిసి రావాల్సిందిగా పద్మశాలి బిడ్డలని అందరినీ కూడా కోరడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఒక డాక్టర్స్, వృత్తిపరంగా డాక్టర్స్, అడ్వకేట్స్, అదేవిధంగా వివిధ విద్యా సంస్థల నేతలు, అదేవిధంగా కార్మిక వర్గం, మా మాతృ సంస్థ అయిన చేనేత వర్గానికి సంబంధించిన వారందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. దానికి తదనుగుణంగా అందరూ కూడా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రెస్ మీట్ ఎందుకు జరుగుతుందని చెప్పాలి కదా. ఈరోజు పద్మశాలి కార్తీక మాస వనభోజన మహోత్సవ వరంగల్ జిల్లా అఖిల భారత పద్మశాలి అధ్యక్షులు ఆడెపు రవీందర్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమ పద్మశాలి రాష్ట్ర కోఆర్డినేటర్ అయినటువంటి వడ్నాల నరేందర్ గారు, గౌరవ అధ్యక్షులైనటువంటి, అదేవిధంగా ఈ జిల్లా ప్రధాన కార్యదర్శి అయినటువంటి మన రాజు గారు, అదేవిధంగా శ్రీనివాస్ గారు, అదేవిధంగా యువజన అధ్యక్షులు, దాంతోపాటుగా ఈ కార్యక్రమంలో ఈ యొక్క పద్మశాలి కార్తీక వారందరూ అధ్యక్షులందరూ కూడా పాల్గొంటున్నారు. వారందరూ కూడా ఈ సమావేశంలో ఉన్నారు. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన యొక్క జిల్లా అధ్యక్షులు